వెల్కమ్ టు నానమ్మ వంటలు. ఈరోజు ఛానల్లో అమ్మ మన కోసం ఇంట్లో ఈజీ అండ్ టేస్టీగా బగారన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తుంది. సో ఫస్ట్ దీనికోసం మనకు కావాల్సింది ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే గరం మసాలా. సో గరం మసాలా కోసం బగారాకు, ఇలాచి, లవంగా, పట్ట, ఇంకా పువ్వు అన్నమాట. ఇవి కావాల్సింది. ఇంకా మనమైతే 4 కప్స్ ఆఫ్ రైస్, మన బాస్మతి రైస్ తీసుకున్నాము. ఫస్ట్ మంచిగా కడిగి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాక మనం తీసుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా మొత్తం యాడ్ చేసుకొని, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం దాన్ని బాగా వేయించుకోవాలి. సో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా మంచిగా వేయించుకోవాలి. దీన్ని కలపకపోతే ఏంటంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే మనము కొత్తిమీర, పుదీనా వాష్ చేసి పెట్టుకుంది యాడ్ చేసేసుకుందాము. అలాగే దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం బాగా మళ్ళీ కలిపేసుకోవాలి. మంచిగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మనం దీంట్లోనే మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని. సో ఈ అల్లం వెల్లుల్లిపాయ ఏదైతే స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మొత్తం దగ్గరికి మంచిగా వేగాలన్నమాట. సో మిక్స్ చేస్తూ బాగా వేయించుకోవాలి దీన్ని. చూసారు కదా, ఇలా దగ్గరికి అయ్యి మంచిగా వేయించుకున్నాక దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు దానికి డబల్ 8 కప్స్ ఆఫ్ వాటర్. సో ఇదే కప్ తోటి మనం బియ్యం కూడా తీసుకున్నాం అనమాట. సో 4 కప్స్ రైస్ తీసుకున్నాం, 8 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని దీని ఎసరు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టేద్దామండి. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకొని మసాలాని మూత పెట్టేసుకున్నాము. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి బాగా మసులుతూ ఉంది. సో ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని, దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ యాడ్ చేస్తున్నప్పుడు ఒకసారి మెల్లగా కలుపుతూ యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వాలండి బాగా. సో ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. హై ఫ్లేమ్లోనే దీన్ని ఉడకనివ్వాలి. ఇలా మళ్ళీ ఒకసారి మధ్యలో మూత తీసి అన్నం ఉడుకుతున్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొంచెం ఉడకనిద్దాం దీన్ని. ఈ రైస్ కొంచెం వాటర్ గుంజుకోగానే మేమేంటంటే ఒక ప్లేట్ వేసేసి ప్లేట్ పైన పెట్టేస్తామన్నమాట. సో దమ్ముకు అవుతుంది ఇలా. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి కింద మాడకుండా, అడుగంటకుండా ఉంటుంది. సో ఇట్లా ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటే కనుక చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఉందో ఇలా అవుతుంది. సో ఆ ప్లేట్ వేసుకుంటాం ఎందుకంటే అది కింద మాడకుండా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడైతే మనం బగారన్నం రెడీ అయిపోయిందండి. రెడీ టు సర్వ్. ఇంకా చూసారు కదా వీడియో ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.